రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బోరగడ్డ కృష్ణతేజని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పండుగ, తెలుగు జాతి రెపరెపలాడే రోజు, తెలుగు ప్రజలు గర్వించదగ్గ ఒక వేడుక మహానాడుని ఈరోజు మనం ఈ సంవత్సరం కడపలో జరుపుకోవటం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. అందుకనుగుణంగా ఈరోజు మినీ మహానాడుని మనం కృష్ణా జిల్లాలో జరుపుకోవటం జరుగుతుంది. అందుకనంగా వేదికను అలంకరించినటువంటి ముందుగా పెద్దలు టీడీపీ కృష్ణా జిల్లా రాష్ట్ర అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ గారికి, అలాగే పెద్దలు వల్ల రామయ్య గారికి, అలాగే రాష్ట్ర వేర్ హౌస్ కమిటీ చైర్మన్ మన రావి వెంకటేశ్వరరావు గారికి, మిగిలిన శాసనసభ్యులైన మన పామర్ శాసనసభ్యులైన వర్ల కుమార్ రాజా గారికి, పెడన శాసనసభ్యులైన కాగిత కృష్ణప్రసాద్ గారికి, అలాగే మన పామర్ శాసనసభ్యులైన మన పెనంలూరు శాసనసభ్యులైన బోడే ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి మిగిలిన పెద్దలు, మండల జడ్పీటీసీ సభ్యులు, ఇతర చైర్మన్లు, డైరెక్టర్లు, పంచాయతీ సర్పంచ్లు, అలాగే ముందు వందలాదిగా తరలి వచ్చిన కృష్ణా జిల్లా నుంచి తెలుగుదేశం కార్యకర్తలకి నా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. ఈరోజు మనం మహానాడు ఇంత ఘనంగా నిర్వర్తించుకుంటున్నామంటే మనం ముందుగా ఎందుకు అన్నది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు మనం మద్రాసీలు అని ముద్రించబడ్డ తెలుగు వాళ్ళని ఆత్మగౌరవంతో, ఆత్మస్థైర్యంతో తట్టి లేపి తెలుగుదేశం పార్టీని స్థాపించి 43 సంవత్సరాలుగా వన్నెదన్నుగా మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే దానికి కారకులైన మన ముందు నడియాడిన సాక్షాత్ రామావతారం, శ్రీకృష్ణ అవతారమైన నందమూరి తారక రామారావు గారిని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆయన జయంతి కేవలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాపకులుగానే కాదు, నిజంగా చెప్పాలి అంటే శ్రీరామనవమి యొక్క కృష్ణాష్టమి ఎలా జరుపుకుంటున్నామో తెలుగు ప్రజలందరూ తారక రామారావు గారి జయంతిని ఆ విధంగానే ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆయన బడుగు బలహీన వర్గాలకు బాసటగా, అనగారిన వర్గాలకు అండగా ఆ రోజు ఉన్నత ఆశయాలతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అదే స్థాపనని, అదే ఉద్దేశాన్ని ఆయన పరమపదించి 30 ఏళ్ళు గడుస్తున్నా సరే ఉన్నత ఆశయాలతో ముందుకు సాగుతూ తీసుకెళ్తున్న వ్యక్తి, నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మనం ఈ రోజున మహానాడు కేవలం జయకేతన మహానాడుగానే కాకుండా అసలు మనం అధికారంలోకి ఎందుకు వచ్చాం, అప్రతిహత మెజారిటీ సాధించడానికి కారణం 2 ముఖ్య కారణాలు. ఒకటి, ఈ వైసీపీ దాష్టిక పాలన, ఈ వైసీపీ కుతంత్ర పాలనకి ప్రజలు వేసారిపోయి మాకు ఈ పాలన వద్దు, రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకి నడవాలి అంటే అది కేవలం చంద్రన్న సారథ్యంలోనే జరుగుతుంది అని చెప్పి చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మి ఈ రోజు ఓటేయటం వల్లే మనం తెలుగుదేశం పార్టీ అప్రతిహత విజయం సాధించడం జరిగింది. దేశంలో ఎన్నడూ లేనంత విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలు సాధించి 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే అది వేరే ఏ జాతీయ పార్టీకి అది సాధ్యం కాలేదు. అది తెలుగుదేశం పార్టీ. ఇది ఈరోజు మనం చూసుకున్నట్లయితే వైసీపీ పాలన గురించి మచ్చుక్కి చెప్పాలి అంటే నాకు శ్రీశ్రీ గారు 1934 ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ దాష్టికానికి అనుగుణంగా ఒక పద్యం రాయటం జరిగింది. ఆ పద్యం బ్రిటిష్ వాళ్ళ దాష్టికానికి ఆయన అప్పుడు రాస్తే దాదాపు 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలన మనకి ఆ పద్యాన్ని గుర్తుకు తెచ్చింది. నిరపరాధులై చెరసాలలో చిక్కే వాళ్ళు, లోహ రాక్షసుల పదగట్టంచే కొన ఊపిరితో కనలే వాళ్ళు, కష్టం చాలక కడుపు మంటచే తప్పనిసరి సమ్మెలు కట్టేవాళ్ళు, అనేకులింకా అభాగ్యులంతా, అశాంతులింకా అనాథలంతా దీర్ఘశ్రుతితో తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్ అని ఆ రోజున ఆయన శ్రీశ్రీ గారు 100 ఏళ్ల క్రితం రాస్తే నిజంగా ఆయన రాసిన ఫస్ట్ 3 లైన్లు దాష్టికంగా మనం ఈరోజు అనుకోవచ్చు. నిరపరాధులై చెరసాలలో చిక్కేవాళ్ళంటే నిజంగా నిరపరాధులైన మనకెవరో కూడా కాదు, మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు నిరపరాధి ఆయన చెరసాలలో చిక్కడం జరిగింది. దాదాపు 2 నెలలు ఆయన జైల్లో ఉన్నారు. అలాగే
కష్టం చాలక కడుపు మంట చే తప్పని సమ్మె కట్టేవాళ్ళు. అంటే మనకు నిజంగా ఈరోజు మనకి ప్రభుత్వ ఉద్యోగులైన ఏపీ ఎన్జిఓస్ మనకి రోడ్డుపైకి వచ్చి విజయవాడలో స్ట్రైక్ చేశారంటే వాళ్ళకి పిఏసీలు ఇవ్వకుండా వాళ్ళ పెన్షన్ ఫండ్ లాక్కుని వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిందో వైసీపీ ప్రభుత్వం మనం చూసాం. అలాగే లోహ రాక్షసుల పదకట్టం చే కొన ఊపిరితో కనలే వాళ్ళు. నిజంగానే మనకి లోకేష్ గారు చెప్పినట్టు తోట చంద్రయ్య అనే కార్యకర్త ఆయన వైసీపీ నాయకుడి పేరు చెప్పు అని ఎంత ప్రాధేయపడినా చెప్పకుండా నేను తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీ కోసమే చచ్చిపోతాను అని చెప్పినా సరే ఆయన్ని చంపేసి ఆయన తీసుకెళ్ళటం నిజంగా వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాం. ఇలాంటి అరాచకాలు ఎన్నో తట్టుకుని మనం ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని కూలదన్ని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించుకున్నామంటే నిజంగా ప్రజలు మన మీద ఉంచిన నమ్మకాన్ని మనం ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవాలి. అలాగే మనం ఈ ఒక్క సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ. హీఈస్ జస్ట్ నాట్ ఎ పొలిటీషియన్, హీఈస్ ఎ స్టేట్స్మెన్. ఒక పొలిటీషియన్కి స్టేట్స్మెన్కి ఉన్న తేడా ఏంటంటే ఒక పొలిటీషియన్ నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఆలోచిస్తాడు, కానీ ఒక స్టేట్స్మెన్ నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచిస్తారు. భావి తరాలకి ఒక ప్రగతి బాట వేసే నాయకుడే మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మీరందరూ ఒక పుస్తకం చదవాలి. అన్ ఐడియా హ్యాస్ కమ్ అని రజత్ గుప్తా ఒకప్పటి స్టేట్స్మెన్, ఒకప్పటి ఫైనాన్షియల్ అడ్వైజర్, ఐఎస్బి స్థాపించిన వ్యక్తి. ఆయన ఒక మచ్చెక్కి ఆ పుస్తకంలో రాశారు చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత, చంద్రబాబు గారి విజన్ ఎంత ఇదంటే ఆ రోజు ఐఎస్బి ముంబైకో తమిళనాడుకో వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఆయన ఇన్వైట్ చేసి ఐఎస్బి గ్రూప్ని హైదరాబాద్కి తీసుకొచ్చి ఆనాడు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఐఎస్బి స్థాపనకి ఆయన ప్రగతి బాట వేశారు. అదొక్కటే కాదు, ఈరోజు మైక్రోసాఫ్ట్ వచ్చినా సరే, హైదరాబాద్లో ఎన్నో పరిశ్రమలు, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ ఎన్నో వచ్చినా సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రగతి పదంలో ఆయన ఆ బాట వేయగలిగారు. కాబట్టి ఈ రోజు 1.5 కోట్ల రెవెన్యూ హైదరాబాద్ కేవలం జనరేట్ చేస్తుందంటే చంద్రబాబు నాయుడుకి చెల్లింది. మళ్ళీ ఈరోజు మన అదృష్టమో మన ఏమో తెలియదు కానీ రాష్ట్రం 2 ముక్కలైనా సరే ఇంకొక రాజధానిని కింద నుంచి నిర్మించే బాధ్యత మన విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారి మీదే పడింది. ఆ బాధ్యత ఆయన సక్రమంగా తీసుకుని ఈరోజు అమరావతిని ఒక గ్లోబల్ సస్టైనబుల్ క్యాపిటల్గా, ఒక సింగపూర్కి సమాధానంగా ఆయన తీర్చిదిద్దే బాధ్యత చేసుకున్నారంటే ఆయన మనం ఈ 5 ఏళ్ళు సంబరం చేసుకోవటం కాదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో చెప్పినట్టు మరో 2 పర్యాయాలు, మరో 3 పర్యాయాలు అంటే 10-15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే మన ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయనే మనకి అభివృద్ధి పదాన్ని, అభివృద్ధి ఫలాన్ని అందించాలి అని మళ్ళీ మనం చెప్పుకోవాలి. సో ఇది మనకి మొదటి సంవత్సరంలో ఉన్న జయకేతన మహానాడే కాదు, ఇది మనకు ఆల్రెడీ ప్లే ఆఫ్స్, మనకు ఫైనల్ స్టార్ట్ అయినాయి. మనం నిజంగా వచ్చే 2 పర్యాయాలు 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలని అని ఇప్పటి నుంచే కష్టపడాలి. లోకేష్ గారితో నేను మొన్న సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు నా కార్యకర్తలు కొద్దిగా అసహనంగా, కొద్దిగా ఇదిగా ఉన్నారు. సంవత్సరం అయినా సరే కొంతమంది కొన్ని ఆశలు పెట్టుకున్నారు అని చెప్పడం జరిగితే ఆయన ఒకటే మాట అన్నారు, కిషన్ మనం ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు, అసహనం ప్రదర్శించకూడదు. పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎంతో నిబద్ధతతో పనిచేసే పార్టీ. ఇలాంటి పార్టీని ఎన్ని తిట్టులు తిట్టినా, ఎన్ని వ్యంగ్యాస్త్రాలు వేసినా, ఎన్ని చివాట్లు పెట్టినా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ మనం తొందరపడక్కర్లేదు. రెడ్ బుక్లో అందరి జాతకాలు ఉన్నాయి, రెడ్ బుక్కే అందరి జాతకాలు చేస్తుందని. నిజంగా దానికి ఉదాహరణ మన దురదృష్టమేమో తెలియదు కానీ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోనే ఒక 4 నియోజకవర్గాల్లో చాలా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అవాకులు చివాకులు పేరి వాళ్ళు అనరాని మాటలని మన సారథి చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేశారు. నిజంగా వాళ్ళ అందరినీ ప్రజలే బుద్ధి చెప్పారు. ఈ మాటలు, లోకేష్ అన్న మాటలు నిజంగా ఒక్కొక్క నియోజకవర్గం చూస్తే మచిలీపట్నం 50,000, పామరు 35,000, పెడన 35,000, గుడివాడ 50,000, గన్నవరం 40,000 ఇలాంటి మెజారిటీలు ఇచ్చి ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పారు. ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతూ ఒక్కొక్కళ్ళు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో వాళ్ళ నోటి వల్ల వాళ్ళే అనుభవిస్తున్నారు. కాబట్టి మనం తొందరపడాల్సిన అవసరం లేదు, మనం అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. అలాగే మనం ఇక్కడ తీర్మానం చేసుకున్న మొట్టమొదటి ముఖ్య అంశం మచిలీపట్నం పోర్ట్.
మచిలీపట్నం పోర్టు దశాబ్దాల కళ. మన నిజంగా మచిలీపట్నం పోర్టు సాకారం అయితే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అతి నియరెస్ట్ పోర్ట్ ఇస్ మచిలీపట్నం పోర్ట్. 300 కిలోమీటర్లు, కేవలం 6 లేన్లు మనకి రహదారి ఆల్రెడీ కొనకల నారాయణ గారి చొరవతో ఆ రోజు ఆయన ఎంపీ కింద ఉన్నప్పుడు నిర్మించబడింది, వచ్చింది. అలాగే నాన్నగారు బోరగడ్డ వేదవ్యాస్ గారు మొట్టమొదటి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్, ముడాగ్ చైర్మన్ కింద ఉన్నప్పుడు ఆనాడు త్వరతగిన ల్యాండ్ అక్విజిషన్ కావాలి, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు డబ్బులు లేకపోయినా అప్పులు ఉవ్వులు కూరుకుపోయిన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఒక మహోన్నత బాధ్యత నాన్నగారి పైన పెట్టడం, ఆయన డబ్బులు లేకపోయినా ఫైనాన్స్ కమిషన్ నుంచి 250 కోట్లు ఆ రోజు మంజూరు చేయించి 1400 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి మనం ల్యాండ్ అక్విజిషన్ 7 నెలల రికార్డ్ టైంలో చేసి ఆ రోజు నవయుగ సంస్థని మనం తీసుకొచ్చి February 7th, 2019 మనం శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఈ రోజు మనం 6 ఏళ్ళు వృధా చేసుకున్నాం. వైసీపీ ప్రభుత్వం అక్కస్సుతో, రివెంజ్తో ఆ నవయుగ సంస్థని కులదొల్లి 4 ఏళ్ళు ఏ సంస్థకి ఇవ్వకుండా ఏదో మచ్చుతునకి లాస్ట్ సంవత్సరం మెగా ఇంజనీరింగ్కి ఇచ్చి చేయమన్నారు. ఎందుకంటే అందరూ ఇక్కడ తెలుసుకోవాలి, ముఖ్యంగా యువకులు, మచిలీపట్నం పోర్ట్ ఇలాంటి పోర్ట్ కాదు. బ్రిటిష్ వాళ్ళే ఆ రోజు పోర్టు నిర్మించలేక 1600 శతాబ్దంలో మచిలీపట్నాన్ని వదిలి వెళ్ళిపోయారు. మచిలీపట్నంలో ప్రాబ్లం ఏంటంటే కింద బంక మట్టి ఉంటుంది, దాన్ని సాఫ్ట్ క్లే సాయిల్ అంటారు. దానివల్ల మనం డ్రెడ్జింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక కొన్ని కిలోమీటర్లు లోపల డ్రెడ్జింగ్ చేసి అధునాతన పద్ధతులు, ఆర్సీసీ ఫైల్స్, ఇంటర్లాకింగ్ రేకర్ షీట్స్ ఇవన్నీ వేసి మనం మచిలీపట్నం పోర్టు ఒక డీప్ సీ వాటర్ పోర్ట్ కింద నిర్మించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దీనికి అడ్వాన్స్ టెక్నిక్స్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శ్రీలంక, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్లో వెళ్ళి హైడ్రాలిక్ న్యూమరస్ మోడలింగ్ ద్వారా మనం సైక్లోన్లు తెచ్చుకున్నా సరే, తుఫాన్లు వచ్చినా సరే మనం దీన్ని తట్టుకోవాలి అని చెప్పి ఈ పోర్టుని ఆ రోజున శంకుస్థాపన చేసి సంకల్పించి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ఆయన రివెంజ్కి పోకుండా మెగా ఇంజనీరింగ్ని కొనసాగిస్తూ మెగా ఇంజనీరింగ్ తొందరగా పూర్తి చేయాలని 2026 మార్చి కల్లా 2 బర్తులు పూర్తయి ఈ మచిలీపట్నం పోర్టు కళల సాకారం స్వప్నం తొందరగా మన ముందుకు రావాలి అని చెప్పి ఆయన చేయడం జరిగింది. మనం నిజంగా ఈ రోజున మచిలీపట్నం పోర్టు కళల సాకారం అయితే 40,000 ఉద్యోగాలతో పాటు ఎన్నో యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి. మచిలీపట్నం రూపురేఖలే మారిపోతుంది. అందుకనగా తొందరగా ఈ మచిలీపట్నం పోర్టు కళ సాకారం అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న మిగిలిన నాయకులందరికీ కూడా కలిసికట్టుగా పనిచేసి మనం ఈ పర్టికులర్ మహానాడులో తీర్మించుకోవాలి. వచ్చే పర్యాయమే కాదు, వచ్చే 2 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారే మన ముఖ్యమంత్రి కింద ఉండాలి, ఎన్డీఏ ప్రభుత్వమే మళ్ళీ మనకు అధికారంలోకి రావాలి అని చెప్పేసి. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు. మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు విచ్చేశారు. వారిని సాధారణంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొల్లు రవీంద్రాను నేను DJ Anand from Machilipatnam.